వారికి 2017కు ముందు అసలు భూములే లేవు. దసరాలలో ఎక్కడ వారి సమాచారం కూడా లేదు. కానీ ఈ దసరాల ప్రక్షాళన కార్యక్రమానికి ఆసరాగా చేసుకుని కొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో ఏకంగా భూ యజమానులుగా మారారు. ధరణి పోర్టల్లోనూ పేరు నమోదు కావడంతో పట్టా పాస్ పుస్తకాలు పొంది రైతుల రూపం ఎత్తారు. 2019 నుంచి ప్రభుత్వ సాయాన్ని కోట్లల్లో కాజేశారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో నకిలీ పాస్ పుస్తకాల దందా వెలుగు చూసింది. ప్రభుత్వం నుంచో వారసత్వంగానో కొనుగోలు ద్వారానో భూములు పొందకుండా 3069 మంది యజమానులుగా మారిపోయారు. ఏకంగా 2936 ఎకరాలకు యాజమాన్య హక్కులు పొందగా 2019లో వారికి పాస్ పుస్తకాలు జారీ కావడం రెవెన్యూ వర్గాలవే విస్మయానికి గురిచేస్తుంది. ఇటీవల ప్రభుత్వం ఈ మండలంలో నిర్వహించిన ప్రయోగాత్మక సర్వేలో నకిలీ పట్టాల దందా వెలుగు చూసింది. తిరుమలగిరి మండలం చింతపాలెం, నెల్లికల్లు, తిమ్మాయిపాలెం తదితర గ్రామాలకు సరిహద్దుగా వేల ఎకరాల అటవీ ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిలో కొన్ని చోట్ల పలువురు సాగు చేసుకుంటున్నారు. సాగులో లేకున్నా కొందరు తమ పేర్లు రెవెన్యూ రికార్డులలో నిక్షిప్తం అయ్యేలా చక్రం తిప్పారు. రెవెన్యూ మాతృ రికార్డుల్లో వారి పేర్లు లేకున్నా ఎల్ఆర్యూపీని ఆసరాగా చేసుకుని అక్రమంగా పాస్ పుస్తకాలు పొందారు. నాటి ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు 10,000, కేంద్రం పెట్టుబడి సాయం రూపేణా మొత్తంగా 6,000 మంజూరు చేశారు. అక్రమంగా పట్టాలు పొందిన వారు 2019 నుంచి ఈ సాయాన్ని కొల్లగొట్టారు. ఇలా కోట్లు వారి ఖాతాలో జలమయ్యాయి. అక్రమ పట్టాలను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిలిపివేసింది. ఆయా పట్టాలను రద్దు చేస్తూ తాజాగా చర్యలు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ దేవిక. తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడెం ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి మండలానికి సంబంధించి పరిధిలో ఉన్నట్లయితే 3,906 మందికి సభ్యులకు గాను 2,636 ఎకరాలు పట్టా పాస్బుక్లు ఇచ్చినటువంటి మైనం. దీనికి సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉన్న అధికారులే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు తమకు కావాల్సినటువంటి పాస్బుక్లు అయితేనేవి తమకు కావాల్సినటువంటి విషయాలలో ప్రభుత్వం ఒక నివేదిక కూడా ఇచ్చింది.